అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో రిటర్న్ స్టేట్‌మెంటు అంటే డిఫెండెంట్ ఇచ్చేది. సూట్ ఫైల్ అయింది ఒక వ్యక్తి మీద. కోర్టు వెంటనే సమన్ పంపిస్తుందా? డిఫెండెంట్ ఎన్ని రోజుల్లోగా రిటర్న్ స్టేట్‌మెంట్ కానీ, రిప్లై గాని ఇవ్వాలి? అంటే సమన్స్ గాని, రిటర్న్ స్టేట్‌మెంట్ గాని డ్యూరేషన్ ఏంటి? సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో ఏం చెప్పారు? సీపీసీ కేస్ సీరీస్ 2లో భాగంగా ఈ వీడియో చూడండి. మీకు ఆ రిటర్న్ స్టేట్‌మెంట్ గురించి ఎప్పటిలోగా ఇవ్వాలి, ఒక కేస్ ఫైల్ అయినప్పుడు సివిల్ కేస్ అనే విషయాలు తెలుస్తాయి. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో ఫర్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ పాయింట్స్ ఫర్ యూ. సూట్ ఫైల్ అయిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుందంటే, మొదటగా సూట్ ఫైల్ అయిన తర్వాత ప్లెయింట్‌ను స్క్రూటినీ చేసి, అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా? కోర్ట్ ఫీజు చెల్లించారా? అని అన్నీ చూసి సూట్ రిజిస్టర్ చేస్తుంది. అయితే సీపీసీ ఆర్డర్ 4 రూల్ 1 ప్రకారము సూట్ ప్లెయింట్ రూపంలో దాఖలు చేయాలని చెప్పింది కాబట్టి, ఇప్పుడు కోర్టు నెక్స్ట్ స్టెప్ డిఫెండెంట్‌కు సమన్లు జారీ చేయటం. డిఫెండెంట్‌కు ఎన్ని రోజుల్లో సమన్ జారీ చేస్తుంది అంటే, సీపీసీ ఆర్డర్ 5 రూల్ 1 ప్రకారము సూట్ సరైందిగా కోర్టు భావించినప్పుడు డిఫెండెంట్‌కు సాధారణంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత 7-15 రోజులలో సమన్లు జారీ అవుతాయి. ఇది ఈ ఫైలింగ్ అయిన తర్వాత, మాన్యువల్ ఫైలింగ్ అయినా, ప్రొసీజర్ అయినా ఒకటే. అయితే ఇక్కడ ముఖ్య సమస్య, సమన్లు వచ్చిన తర్వాత డిఫెండెంట్ అంటే ఎవరి మీదైతే కేసు పడిందో ఆ యొక్క వ్యక్తి ఎంత టైంలో అతని యొక్క రిప్లై, సమాధానం, రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సీపీసీ ఆర్డర్ 8 రూల్ 1 ప్రకారం డిఫెండెంట్ సమన్స్ అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ప్రత్యేక కారణాలు ఉన్నాయని భావిస్తే ఫైనల్‌గా గరిష్టంగా 90 డేస్ వరకు టైమ్ ఇవ్వచ్చు. అయితే ఇంపార్టెంట్ 30 డేస్. 90 డేస్ దాటితే సాధారణంగా రిటర్న్ స్టేట్‌మెంట్ తీసుకోరు. కానీ కోర్టు కొంత డిస్క్రిషన్ ఉంటుంది. అంటే ఎగస్ట్రా ఆర్డర్‌తో. రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. సీపీసీ ఆర్డర్ 8 రూల్ 10 ప్రకారము డిఫెండెంట్ వారు రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వకపోతే కోర్టు వారు ఆ కేసులో ఇతను రాలేదు కాబట్టి తప్పనిసరిగా ఎక్స్ పార్టీగా ప్రొసీడింగ్స్ కొనసాగించవచ్చు అనేటటువంటి విషయాన్ని కోర్టులో ఎవరైతే కేసేశారో వారు చెప్పిందే నిజమని నమ్మి, భావించి ఆర్డర్ ఇవ్వవచ్చు. డిఫెండెంట్ నిర్లక్ష్యం, నెగ్లిజెన్స్ చేయటం వలన కేసు అతనికే నష్టం. కాబట్టి సమన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా సీపీసీ ఆర్డర్ 5 రూల్ 9-30లో సమన్లు ఏ విధంగా పంపవచ్చు? కోర్టు ప్రాసెస్ సర్వర్ ద్వారా అంటే రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించొచ్చు, కొరియర్స్ అయినా పంపించొచ్చు, ఈమెయిల్, వాట్సాప్ లేటెస్ట్ ప్రాక్టీస్ కోసం. ఇలా అయినా పంపించొచ్చు. మెయిన్‌గా ఈ వీడియోలో డిఫెండెంట్ ఏం చేయాలి రూల్స్ అనేటటువంటి విషయాలు మనం చర్చించుకుందాం. ఎందుకంటే డిఫెండెంట్ కంపల్సరీగా రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి. డిఫెండెంట్ దూరంగా ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా, వారి బంధువులకు గాని, వారికి గాని సమన్స్ అందినట్లయితే అతనికి విషయాన్ని తెలియపరిచి, దానికి రిప్లై అనేది, కౌంటర్ అనేది విషయాలు తెలియపరచాలి. ఒక్కోసారి పేపర్ పబ్లికేషన్ ద్వారా కూడా సమన్ విషయాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక వ్యక్తి రమేష్ అనే రైతు తన భూమిని వెంకటేశ్వర్లు అక్రమంగా ఆక్రమించాడని భావించి సివిల్ సూట్ ఏశాడు. కోర్ట్‌లో సూట్ ఫైల్ అయింది. 10 రోజుల్లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి సమన్ వచ్చింది. అతను ఏమనుకున్నాడంటే, ఇది చిన్న విషయం గదా! తర్వాత చూద్దాంలే 30 రోజులు గడిచాయి. రిటర్న్ స్టేట్‌మెంట్ ఇయలేదు. కోర్టు మరో ఛాన్స్ ఇచ్చింది. 90 రోజులు కూడా గడిచాయి. అతను పట్టించుకోలేదు. చివరికి కోర్టు ఆర్డర్ 8 రూల్ 10 ప్రకారం రమేష్‌కు అనుకూలంగా డిక్రీ ఇచ్చింది. అంటే నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. అతను రెస్పాన్స్ అవ్వలేదు కాబట్టి నువ్వు చెప్పిందే నిజమని కోర్టు నమ్మి భావించింది. వెంకటేశ్వర్లు తర్వాత వచ్చి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. కోర్టు వినలేదు. ఎందుకంటే వారిచ్చిన టైం దాటిపోయింది. డ్యూరేషన్ ఆఫ్ ద రిటర్న్ స్టేట్‌మెంట్ 30 రోజులు చూసారు. 90 రోజులు చూసారు. అయినా గూడా ఆయన పట్టించుకోలేదు. అందువలన ఇది కోర్టు ధిక్కారము, ఎస్కేపిజంగా భావించడం జరిగిందక్కడ. అంటే ఆర్డర్ 8 రూల్ 1లో ఉన్నదేంటి? సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఏదైనా కేసులో ఆర్డర్ 8 రూల్ 1లో ఉన్న 30 డేస్ కానీ, 90 డేస్ కానీ టైమ్ లిమిట్ మ్యాండేటరీ కాదు. కానీ డిఫెండెంట్ నిర్లక్ష్యంగా ఉంటే కోర్ట్ అనేటటువంటి వారు తప్పనిసరిగా దాన్ని ఉపేక్షించరు. దట్ మీన్స్ ఒప్పుకోరు. నిజంగా కారణం ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ కానీ టైమ్ వేస్ట్ చేయడానికి వీల్లేదు. ఈ టాపిక్‌లో ఏం జరిగింది? సీపీసీ ఆర్డర్ 4 అండ్ 5 సమన్ ప్రాసెస్ చెప్పింది. ఆర్డర్ 8 రూల్ 1 నుంచి 10 వరకు రిటర్న్ స్టేట్‌మెంట్ ఎలా పంపించాలనే విషయాలు తెలియపరిచింది. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉంది ఇదంతా.
ప్రాక్టికల్ టైమ్‌లని చెప్పుకోవాలి మనమంటే ఈ ఫైలింగు, ఎక్స్‌ప్లనేషను ఇవన్నీ చేయాలి. రిటర్న్ స్టేట్‌మెంట్ అందిన తర్వాత కోర్ట్ వారు గూడా దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించి అతనేం చెప్పాడనేటటువంటి దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఇష్యూ ఫ్రేమ్ చేసి తదుపరి విచారణకు వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముఖ్యంగా మనం గమనించాల్సింది డిఫెండెంట్ అనే వ్యక్తి సమన్స్ అందుకున్న తర్వాత తప్పనిసరిగా రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వాలి. నిజానిజాలు నిర్ధారించి చెప్పాలి. డ్రాఫ్టింగ్ చేసి పారాగ్రాఫ్‌లుగా రాసి అతని సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాడనేటటువంటి డాక్యుమెంట్స్ కోర్ట్‌కి పంపించడం వలన కోర్ట్ వారు దాన్ని పరిశీలించి ఇరు పక్షాల డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికొచ్చి కేస్ లీడ్ చేసి కేస్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. రిటర్న్ స్టేట్‌మెంట్ ఇవ్వనట్లయితే ఎక్స్ పార్టీ డిక్రీ అవుతుంది. డిఫెండెంట్స్ రూల్స్ అధిగమించాడని, రూల్స్ పాటించలేదని, సీపీసీలో చెప్పినవి ఫాలో అవ్వలేదని అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గాని, ఎక్స్ పార్టీ డిగ్రీ గాని వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్‌గా ఒక కీ లైన్ చెప్పుకోవాలి అంటే డిఫెండెంట్ ఏం పాటించాలి? ఒకరి మీద కేసు పడ్డప్పుడు రిప్లై ఇవ్వాలి. ఆ టైం చూసుకోవాలి. అందులో నిజానిజాలు పరిశీలించి డ్రాఫ్ట్ తయారు చేయాలి. అనుమానాలు ఉన్నట్లయితే డ్రాఫ్ట్ అర్థం కాకపోతే అడ్వకేట్‌ని సంప్రదించి సార్ నాకిట్లాగా సమనొచ్చింది. నేనేం చేయలేదు. అయినా ఇలా వచ్చింది. నా సైడ్ నుంచి ఇలాంటి సాక్ష్యాలున్నాయి. అన్ని విషయాలు కూడా లాయర్ గారికి చూపించి, చెప్పి లాయర్ గారి ద్వారా సైన్ చేసి, డ్రాఫ్ట్ చేసి కౌంటర్ ఫైర్ చేయాలి. కౌంటర్ అన్నా, రిటర్న్ స్టేట్‌మెంట్ అన్నా ఒకటే. అయితే కౌంటర్ వేరుగా ఉంటుంది. రిటర్న్ స్టేట్‌మెంట్ వేరుగా ఉంటుంది. లెంతీగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గూడా సబ్మిట్ చేస్తే కోర్ట్ వారు స్వీకరించి, పరిశీలించి వివరాలతో కేసు ముందుకు నడిపిస్తారు. నెక్స్ట్ వీడియోలో సీపీసీ ప్రాసెస్‌లు చాలా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పిటిషన్సు, డిక్రీ అంటే ఏంటి, ట్రయలు అన్నీ గూడా వివరాలతో వీడియోలో చేస్తాను. ఈ వీడియో కేవలం డిఫెండెంట్ కేస్ ఎలా మూవ్ చేసుకోవాలి, రూల్స్ ఏంటనేది వివరించాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.